రాలేదు. మీరు దువ్వాడ శ్రీని గారు ముందే డిసైడ్ అయ్యి ఫ్రెండ్షిప్ ని కొంచెం అడ్వాన్స్ చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి, అన్ని కూడా మా దగ్గర ఉన్నాయని నిన్న పిల్లలు కూడా చూపించారు. సో మీరు చేసిన తర్వాత బయటకు వచ్చిందా, వాళ్ళు బయటికి తెచ్చారు కాబట్టి మీరు ఫెవికాల్ బంధం అయిందా? సరే, మీరు వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి అంటున్నారు. వాట్సాప్ చాటింగ్ ఇచ్చిన మీ మీడియా ఎవరైనా నెంబర్ చూసారా? నా ఫోన్ నంబరు మీరు ఆ చాటింగ్ లో చూపించారా? నేను కూడా మీ ఫోటోల్ని, మీ డీపీల్ని పెట్టి, మీ నేమ్ సేవ్ చేసి ఎవరికో మెసేజ్లు పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి చూపించగలను. పలానా వాళ్ళు పెట్టారు. నా నెంబర్ ఉందా? ఆ చాటింగ్ లో నా ఫోన్ నంబర్ మీకు ఎవరికైనా కనిపించిందా? నాకు చెప్పండి. మాధురి అంటే నేనేనా? అంటే డీపీ పెట్టి మాధురి అని పెట్టి ఎవరితో ఎవరైనా చాట్ చేయొచ్చు. నేనా మాధురి అంటే? మీ నంబర్ ఫస్ట్ చూడండి. ఆ స్క్రీన్ షాట్ లో నా ఫోన్ నంబర్ ఉంటే నన్ను క్వశ్చన్ చేయండి. యూ ఫస్ట్ ఆస్క్ దెమ్. చూడండి, ఆ స్క్రీన్ షాట్ రాగానే మీడియాకి చూపించడం కాదు. ఆ స్క్రీన్ షాట్ లో నా ఫోన్ నంబర్ ఉందా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేయండి. చాటింగ్ ఉందా? అందుకే అంటున్నాను, ఎలిగేషన్స్ నమ్మి ఫాల్స్ ఎలిగేషన్స్ తో మనం ఎప్పుడు కూడా ఒకే కాయిన్ కి 2 సైడ్స్ కూడా ఉంటాయి. ఒక సైడ్ చూసి ఎప్పుడు డిసైడ్ అవ్వద్దని నేను అదే చెప్తున్నాను. మీరు చెప్పినట్లే అందం, ఆకర్షణ అన్ని మీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జాయిన్ అయిన 8వ రోజుకి మీకు మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. సో దీన్ని 8వ రోజు కాదు, నాకు మహిళా అధ్యక్షురాలు ఇస్తారనే టెక్కల్లో వాళ్ళకి పిలిచారు. అది అందరికీ తెలుసు. ఏం టెక్కల్లో ప్రెస్ వాళ్ళకి తెలీదా? నాకు మహిళా అధ్యక్షురాలు అనౌన్స్ చేసినప్పుడు టెక్కల్ ప్రెస్ ఎవరు రాలేదా? జిల్లా ప్రెస్ రాలేదా? ఆ రోజు నాకు సన్మానం చేసినప్పుడు ఎవరు తీసుకోలేదు. అది ఏం మరి అర్థం కాదా? ఊరికే పిలిచేస్తారా? నాకు ఎందుకు రాజకీయాల్లోకి పిలిచిన రోజు నాకు మహిళా అధ్యక్షురాలని అనౌన్స్ చేశారు కళ్యాణ మండపంలో డైరెక్ట్ గా ఫస్ట్ డేనే. అంటే నాకు ఇంటికి పిలిచినప్పుడే నాకు జిల్లా అధ్యక్షురాలు ఇస్తానని చెప్పారు. నాకు జిల్లా అధ్యక్షురాలు ఇస్తారని చెప్తే నేను ఓకే అని చెప్పాను. సో అప్పుడు జిల్లా అధ్యక్షురాల కోసం మంజు ఎవరో రేస్ లో ఉన్నారు, నీకు అందాక మేము మండల అధ్యక్షురాలుగా ఇస్తాం, కొద్ది రోజులు ట్రావెల్ చేశాక ఇంకా మీకు మంచి పదవులు ఇస్తామని నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను జాయిన్ అయ్యడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను పాలిటిక్స్ లో బాగా వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్ చేసిన తర్వాత ఈవిడ ఈ కాంట్రవర్సీలు కావాలనే చేశారని నేను చెప్తున్నాను.